వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర సోమందేపల్లిలో వెలుగనున్న ఎల్ఈడీలు. మంత్రి సవిత చొరవతో 10 లక్షల సిఎస్ఆర్ ఫండ్తో 20 లైట్ల ఏర్పాటు. పనులు పరిశీలించిన నీరుగంటి చంద్రశేఖర్. సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ లైటింగ్ పనులను కూటమి నాయకులు శుక్రవారం పరిశీలించారు. హిందూపూర్ పార్లమెంటు టీడీపీ కార్యదర్శి నీరుగంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ మంత్రి సవిత ఆధ్వర్యంలో సోమందేపల్లిలో పలు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. డివైడర్ మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం మంత్రి సవిత 10 లక్షల రూపాయలు మంజూరీ చేశారని, దీంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోమందేపల్లి గ్రామ పంచాయతీ దినదినాభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వం వచ్చిన తక్షణమే గ్రామంలో అనేక ప్రాంతాల్లో దాదాపు 2 కోట్ల పైగా ఇచ్చించి సిమెంట్ రోడ్లు నిర్మించడం జరిగింది. వెంకటమ్మ గారి యొక్క సూచన మేరకు అలాగే ఎన్నో ఏళ్ళగా ఉన్నటువంటి సమస్య అంద్రీనివా కాలం నుండి రైతు పొలాలకు నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా సవితమ్మ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అలాగే గంగాదేవంత దగ్గర తరతరాలుగా ఉన్నటువంటి సమస్యని ఆమె చేతుల మీదుగా దాదాపు 25 లక్షల రూపాయలు వెచ్చించి అలవాటు తెప్పించి సమస్య పరిష్కారం చేయడం జరిగింది. ఇంకా మున్ముందు అనేటువంటి ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు డ్రైనేజ్లు వేయబోతున్నాం. మరి సవితమ్మ గారు ముఖ్యంగా సోమందేపల్లి పైన ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందుకంటే గత ఎలక్షన్లో దాదాపు 4,500 ఓట్ల పైచిలుక మెజార్టీనే రావడం జరిగింది ఈ పంచాయతీ నుంచి. అందుకు సవితమ్మ గారు ఈ పంచాయతీ పైన ప్రత్యేక శ్రద్ధ కనబడుతూ ఈరోజు మరి గత వైసీపీ ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అయినటువంటి రోడ్డుని వైసీపీ ప్రభుత్వంలో డివైడర్ ఇక్కడ ఎక్కువ భాగం నిర్మించి ప్రజల రాకపోకలకి ఇబ్బంది కలిగే విధంగా అనాలోచితంగా నిర్మించడం జరిగింది. దానివల్ల ఎంతోమంది వ్యాపారస్తులు అయితేమి గ్రామస్తులంతా కూడా ఇబ్బంది పడడం జరిగింది. మరి సవితమ్మ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన తక్షణమే ఈ సమస్య పరిష్కరించే ఉద్దేశంతో డివైడర్ పగలగొట్టి రాకపోకలకు అనుకూలంగా ఇక్కడ డివైడర్ నిర్మించడం జరిగింది. మరి ఆ రోజు సవితమ్మ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ డివైడర్ల మధ్యలో లైటింగ్ ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఈరోజు సవితమ్మ గారు దాదాపు 10 లక్షల పైగా వెచ్చించి సిఎస్ఆర్ నిధుల నుండి 20 లైట్లు దాదాపు ఇక్కడి నుంచి కొత్తపల్లి క్రాస్ వరకు వేయాలనే ప్రతిపాదన. ఇంకా కొన్ని వేయాల్సి వస్తుంది, అది కూడా తొందరలోనే వేస్తాం. ముఖ్యంగా తెలియజేసేది ఒకటి, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అన్ని చోట్ల అభివృద్ధి పరుగులు పెడుతుంది. ముఖ్యంగా సోమందేపల్లి చాలా అభివృద్ధి పథంలో నడుస్తుంది. భవిష్యత్తులో కూడా గ్రామంలో ఉన్నటువంటి మొత్తం అన్ని రోడ్లు అయితే డ్రైనేజీలు అయితే నిర్మించబోతున్నాం. ఇక్కడ సుందరంగా లైట్ ఏర్పాటు చేసి మధ్యలో చెట్లు కూడా పెట్టి సుందరంగా ఈ ప్రాంతాన్ని తయారు చేయాలనేటువంటి సంకల్పం సవితమ్మ గారి ఉద్దేశం. అది తొందరలోనే మరి సవితమ్మ గారి చేతుల మీదుగా ఈ లైటింగ్ ప్రారంభోత్సవం కూడా తొందరలోనే చేయబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం.